ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవం. నీరాటోత్సవాలలో శ్రీ గోదాదేవి అమ్మవారి రమణీయ దర్శనం. శ్రీ సత్యనారాయణ స్వామి వారికి వేడుకగా స్నపనాభిషేకం. ఒంగోలులో భక్తుల ఆనంద నందనం. నెల్లూరులో కోలాహలంగా పోలేరమ్మ తల్లి జాతర. అంబళ్లతో గ్రామదేవతకు సింహపురి వాసుల మొక్కులు. ఘనంగా తిరుమంగై ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో సేవాకాలం సాతుమొర. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు నీరాటోత్సవాలు విశేషంగా జరగనున్నాయి. ఉత్సవాలలో 3వ రోజైన మంగళవారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న నీరాడ మండపంలో వెంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఇక మంగళవారం సాయంత్రం వరకు అమ్మవారు నీరాడ మండపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం సాయంత్రం వేళ గోదాదేవి అమ్మవారికి అర్చకులు ఆస్థానం జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రామచంద్ర పుష్కరిణి వద్ద నుండి శ్రీ కోదండ రామాలయ 4 మాడ వీధుల ప్రదక్షిణగా తిరునగరి వీధిలో ఊరేగుతూ శ్రీ ఆండాల్ తల్లి గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు.
విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ తిరుపతిలో ఈ నెల 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు వై రాఘవులు తెలిపారు. మంగళవారం తిరుపతికి విచ్చేసిన ఆయన ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో హైదరాబాద్లోని హనుమత్ దీక్షాపీఠం శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. హనుమంతుడు పుట్టినటువంటి ఈ అంజనాద్రి పర్వత ఆశ్రయంలో ఈ కార్యక్రమం జరపడంలో అనంతమైన శక్తి సృష్టికే అందించేటువంటి అవకాశం ఉంది అన్న ఆలోచన మహాత్ములు అందించారు. అటువంటి దాన్ని రేపు రాబోతున్న జనవరి 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఈ కార్యక్రమం రామచంద్ర పుష్కరిణి తిరుపతిలో మన అందరికీ అలిపిరికి దగ్గరగా ఉన్న ఆ చోట ఈ కార్యక్రమం జరగబోతోంది. ప్రతిరోజు దానికి తోడుగా సుందరాకాండ పారాయణం, రామాయణంలో ఒక్కొక్క కాండ దాని యొక్క పఠనం, దీంతో పాటుగా హరినామ సంకీర్తన, ఇవన్నీ కూడా వరుసగా జరుగుతూ ఉంటాయి. దీంట్లో వేలాది భక్తులందరూ కూడా వచ్చి ఇటు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ముఖ్యంగా తిరుపతికి చుట్టూ ఉన్న ఈ ప్రదేశాల నుంచి ఎక్కువగా స్వాగతించడం జరిగింది. మిగతా చోట్ల కూడా వాతావరణం పంపించే ప్రయత్నం జరిగింది. ఈ కార్యక్రమం రేపు రాబోయేటువంటి 21కి పరిసమాప్తం కావాలి. దానికన్నా ముందు రోజు 20వ తేదీన నగరంలో ఒక శోభాయాత్ర, ఆ శోభాయాత్రలో అంజనాద్రి పర్వతం యొక్క విశేషత మనందరికీ తెలిసిందే. కాబట్టి అంజనీదేవి, అంజనీ మాత, ఆమె ఒడిలో ఉన్నటువంటి బాలాంజనేయులు, ఆయన యొక్క చిత్రంతో ఒక పెద్ద చిత్రం, అది కూడా ఆ ఊరేగింపులో ఉంటుంది. దాంతోపాటుగా ఒక ఆంజనేయుని యొక్క విశ్వరూపం ఏదైతే ఉందో వజ్రాంగుడిగా అది కూడా ఉంటుంది. దాని వెనుక శ్రీరాముడు రామ దర్బార్, రామ లక్ష్మణ సీత హనుమాన్ అది కూడా ఉంటుంది. దాని వెనుక వెంకటేశ్వర స్వామి యొక్క గొప్ప చిత్రం అది కూడా ఉంటుంది. దానితో పాటుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి ఉత్సవ విగ్రహాలతో ప్రజలందరూ కూడా ఉత్సాహంతో ఈ శోభాయాత్రలో పాల్గొనబోతున్నారు. అది ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. అది 20వ తేదీన జరగబోతోంది. 21వ తేదీన ఉదయం 7 గంటలకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం కాంపౌండ్లో మొత్తం సుమారు 1,00,000 మందిని మనం అనుకుంటున్న ఈ సంఖ్య అందరూ కూడా అక్కడికి చేరడం, అక్కడ హనుమతి యజ్ఞం 7 నుంచి 9 గంటల వరకు జరగడం, అది అయిన తర్వాత సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అది పూర్తయిన తర్వాత మహాత్ముల యొక్క ప్రవచనం అక్కడ జరపడం, దాని తర్వాత అన్నప్రసాదం అది పూర్తి చేసుకుంటారు. దీని తర్వాత అప్పటి నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు హరినామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకొని శ్రీ సత్యనారాయణ స్వామివారికి స్నపనాభిషేకం చేశారు. ముందుగా అర్చకులు గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు నిత్య షోడశోపచార పూజలను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తరువాత వర్ణమయ పుష్పమాలలు, ఆభరణాలతో రమణీయంగా అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా అల్లూరులో శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది. భక్తుల కల్పవల్లిగా గ్రామదేవతగా అనుగ్రహిస్తున్న అమ్మవారి ఆలయాన్ని ఈ సందర్భంగా వర్ణశోభిత పుష్పాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. సద్ది ఉత్సవంతో ప్రారంభమైన జాతర సందర్భంగా గర్భాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణలు చేసి నివేదన, హారతులు అందజేశారు. ఇక భక్తులు కొత్త పాత్రల్లో నైవేద్యం వండుకొని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరణ చేసి డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. చల్లని తల్లికి అంబళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తిరుమంగై ఆళ్వార్ల సన్నిధికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు సేవాకాలం శాతుమర నిర్వహించారు. కడప జిల్లా పీకిదిన్నె మండలం విశ్వనాథపురం శ్రీ దత్తసాయి ఆశ్రమంలో శ్రీకారసిద్ధి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ పూజలు జరిపారు. ఆ తర్వాత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వెండి ఆభరణాలు, పూలమాలలు, సింధూరంతో వాయునందనుడికి అలంకరణ చేసి ఆకు పూజలు జరిపారు. హనుమాన్ చాలీసా పారాయణంతో పుష్పార్చన జరిపి హారతులు సమర్పించారు. భద్రాచల క్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి దేవతల విశ్వరూప సందర్శనం వైభవపేతంగా జరిగింది. ముక్కోటి వైకుంఠ అధ్యయనోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో ముక్కోటి దేవతల విశ్వరూప సందర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. సకలాభరణ భూషితంగా సర్వదేవతా సమూహంతో కళకళలాడిన బేడా మండపం ప్రాంగణంలో అర్చకులు దేవదేవుళ్లకు వైష్ణవ సంప్రదాయంలో కైంకర్యాలను పూర్తి చేసి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో ధనుర్మాస పూజలు కన్నుల పండుగగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ మూలారాములకు ప్రత్యేక పుష్పార్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. అయోధ్య రామయ్య అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మహబూబ్ నగర్లో వేడుకగా నిర్వహించారు. అక్షింతలను మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగించారు. ఆపై ఇంటింటికి అక్షింతలను పంపిణీ చేశారు. ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరం ప్రారంభ సందర్భంగా తమ నివాసాల్లో దీపారాధన చేసి అక్షింతలను దేవుని వద్ద ఉంచి కుటుంబ సభ్యులు తలపై చల్లుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా మంకమ్మ తోటలో కొలువుతీరిన శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయం భక్తులతో కళకళలాడింది. ధనుర్మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు దాసభక్తుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపారు. ఆ తర్వాత ఆకుపూజలు నిర్వహించి చూడచక్కగా అలంకరణ చేశారు. భక్తులు జై హనుమాన్ స్మరణలతో రామబంటును సేవిస్తుండగా అర్చకులు పవనసుతుడికి నివేదన, హారతులు సమర్పించారు. అదేవిధంగా కరీంనగర్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి పూజలు వేడుకగా జరిగాయి. మంగళవారం సందర్భంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి రామబంటు శ్రీ ఆంజనేయుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. 11 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణలు చేసి ఆంజనేయసుతునికి నీరాజనాలు సమర్పించారు. కడపలోని శ్రీ అమరేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళప్రదాయకంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అమరేశ్వరుని దివ్యమంగళమూర్తికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక సేవ వైభవంగా జరిగింది. ముందుగా భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో సంకల్పం చెప్పుకున్నారు. అర్చకులు గణపతి ఆరాధనతో వేదమంత్రోచ్చారాల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో శ్రీ అమరేశ్వరునికి అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ చక్రేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సాయం సంధ్యా సమయంలో శ్రీ చక్రేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా పుష్పమాలికలు, పట్టు వస్త్రాలు, చందనాది సుగంధ ద్రవ్యాలతో కన్నుల పండుగగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం స్వామివారి సన్నిధిలో మహాదీపారాధన కార్యక్రమం జరిగింది. ఆపై అర్చకులు అర్చనాది కైంకర్యాలతో సేవించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. కడపలోని శ్రీ బాలపోలేరమ్మ తల్లి సన్నిధిలో మార్గశిర మాస పూజలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు సంకల్ప పూజలతో పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు.
అభిషేకానంతరం సకలాభరణ భూషితంగా అమ్మవారిని అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. భక్తులు బాలపోలేరమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ పంచమాధవ దివ్యక్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో కళకళలాడుతోంది. తెల్లవారుజామునే శ్రీ కుంతి మాధవుని దివ్యమూర్తికి అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరించి తిరుప్పావై పాసురాలను నివేదించారు. ఖమ్మం జిల్లా మధిర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని మూలమూర్తికి పాసుర నివేదన సభక్తి పూర్వకంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి దివ్యమంగళ శోభాయమాన మూర్తిని మహాతేజో విరాజితంగా శ్రీచందన లేపనాదులతో కనులకు ఇంపుగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ముసలమ్మకట్టపై వేంచేసిన శ్రీ మీసాల కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో మార్గశిర పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసి ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చారు. ఆపై స్వామివారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా రుద్రహోమాన్ని నిర్వహించారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయిగొలిపే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను, సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి, రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు,
కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.